హాయ్ అండి. ఈరోజు గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా వండాలో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా గోంగూర, ఎండు రొయ్యలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కారం, పసుపు, సాల్ట్, ఎండు రొయ్యలు, పోపు దినుసులు తీసుకోండి. ముందుగా కడాయిలో గోంగూర నేను చూపించే విధంగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుందాము. ఇలా పేస్ట్లో అయిపోవాలి గోంగూర. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులో సరిపడంత కారం, పసుపు, ఉప్పు ఇవి కూడా వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. ఇది 2 నిమిషాలు మనం మరగనివ్వాలి. ఇప్పుడు దీన్ని గోంగూరని మనం మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఆ గోంగూరని దీనిలో వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఉండాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేయాలి. పోపు దినుసులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓన్లీ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కంపల్సరీ అయితే కావాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండు రొయ్యలు వేసి బాగా కలపాలి. ఇలా ఎండు రొయ్యలు కూడా వేసుకుని బాగా వేపాలి. ఎండు రొయ్యలు వేగిన తర్వాత ఇంతకుముందు గోంగూర మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసి దాంట్లో బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకా చూడండి, ఇలా కొంచెం వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి,
ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఒకసారి ఈ కర్రీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.